అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ 5వ అధ్యాయంలో వనభోజనం చేస్తే ఎటువంటి ఫలితం పొందుతారు అన్న విషయం గురించి మనం చూద్దాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నారు. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో స్నానము, పూజ, దానము అనంతరం శివాలయం నందున గాని, విష్ణువాలయంలో కాని శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయాలి. అట్లు చేసిన వారికి సర్వ పాపాలు పోతాయి. అలాగే కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీతలో కొంతవరకు పఠించిన, అలాగే కడకందలి శ్లోకం నందు ఒక పాదమును కంఠస్థం చేసిన అదే ఫలితం ఉంటుంది. అంటే విష్ణులోకం పొందుతారు. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము. ఆ కథ మీకు వివరిస్తాను. ఒకానొక కాలంలో కావేరి నది తీరమున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అనే కొడుకు ఉండేవాడు. శివశర్మని చిన్నప్పటి నుంచి అతి గారాబం చేయడం వల్ల, ఇంకా అలాగే చెడు సాహసాలు చేయడం వల్ల భయభక్తులు లేక దురాచారాలు ఆచరిస్తూ ఉండేవాడు. దానిని చూసిన దేవశర్మ తన కొడుకైన శివశర్మను పిలిచి ఈ విధంగా చెప్తాన్నాడు. శివశర్మ, నువ్వు చేసే పనులకు ప్రజలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నీ వల్ల నేను నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను. నువ్వు ఒక పని చెయ్యి. వచ్చే కార్తీక మాసంన నది స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపాలు వెలిగించు. ఆ విధంగా చేస్తే చేసిన పాపాలు పోవడమే కాదు, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి దేవశర్మ శివశర్మకు చెప్తాడు. దానికి శివశర్మ ఈ విధంగా సమాధానం ఇస్తాడు. ఓ తండ్రి, స్నానం చేస్తే ఒంటికున్న మురికి పోతుంది. దీపాలు వెలిగిస్తే చీకటి పోతుంది. అంతేగాని పాపాలు ఎలా పోతాయి? పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? అలా చేసిన లాభమేమి అని చెప్పి అడుగుతాడు. ఈ విధంగా పెడసరంగా మాట్లాడేసరికి దేవశర్మకు కోపం వస్తుంది. దానితో కొడుకైన శివశర్మకు ఈ విధంగా శాపం ఇస్తాడు. ఒరి నీచుడా, కార్తీక మాస ఫలితంని ఇంత చులకనగా చేస్తున్నావు. నీవు అడవిలో రావు చెట్టు త్వరలో ఒక ఎలుక రూపంలో ఉంటావు, అలాగే బతుకుతావు అని చెప్పి శాపం ఇచ్చాడు. దానితో శివశర్మ భయపడి తండ్రి పాదాలపై పడి తనకు శాప విమోచనం ఏ విధంగా కలుగుతుందో చెప్పమని ప్రాధేయపడ్డాడు. దానికి దేవశర్మ ఈ విధంగా చెప్తున్నాడు. నీకు పశ్చాత్తాపం కలిగినందున శాప విమోచనం మార్గం కూడా చెప్తాను. ఎలకవై ఉండగా ఎప్పుడైతే కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు పూర్వ దేవస్థితి కలుగుతుంది అని చెప్పాడు. దానికి శివశర్మ సంతోషించి ఎలుక రూపం పొంది అడవిలో రావి చెట్టు త్వరలో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ అడవి కావేరి నదీ తీరానికి సమీపంలో ఉండేది. అందువల్ల కావేరి నది స్నానం చేయడానికి వచ్చిన వారు కాసేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని రామాయణము మరియు ఇతర ఇతిహాసములు కాసేపు చర్చించుకొని వెళ్ళేవారు. ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరి నదిలో స్నానం చేయడానికి వచ్చారు. అలా వచ్చిన వారు ఆ రావి చెట్టు కింద కూర్చొని విశ్వామిత్రుల వారు తన శిష్యులకు కార్తీక మహత్యమును వివరించడం ఆరంభించాడు. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడను తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారు, వీరి వద్ద ఉన్నటువంటి ధనాన్ని నేను అపహరిస్తాననే దురుద్దేశంతో అక్కడికి వచ్చాడు. మరొక వైపు రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో ఉన్నట్టు శివశర్మ కూడా వచ్చిన వారి వద్ద అనగా విశ్వామిత్రులు మరియు వారి శిష్యుల వద్ద తినడానికి ఏదైనా దొరుకుతుందన్న ఉద్దేశంతో త్వర నుండి బయటికి వచ్చి రావి చెట్టు మొదటిలో వెయిట్ చేయడం ఆరంభించాడు. కాసేపటి తర్వాత కిరాతకుడు ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. అచ్చటికి వచ్చిన కిరాతకుడు విశ్వామిత్రుడు మరియు వారి శిష్యులను చూసి వారి దివ్యత్వమును చూసి ఆ కిరాతకుని మనస్సు పూర్తిగా మారిపోయింది. ఆ కిరాతకుడు విశ్వామిత్రునితో ఈ విధంగా అంటున్నాడు. మహానుభావులారా, తమరు ఎవరు? ఇక్కడి నుంచి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు చెప్పరాని ఆనందంగా ఉంది అని విశ్వామిత్రుల వారిని అడిగాను. దానికి విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ కిరాతక, కావేరి నదిలో స్నానం చేయడానికి వచ్చాము. అలాగే కార్తీక పురాణం చెప్తూ ఉన్నాను. నువ్వు కూడా వచ్చి కూర్చుని కార్తీక పురాణం విను అని చెప్పి విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకునితో చెప్పాడు. దానికి కిరాతకుడు అలాగే అని చెప్పి అక్కడే కూర్చొని కార్తీక పురాణ మహత్యం పూర్తిగా విన్నాడు. ఆ కార్తీక పురాణం పూర్తి మహత్యం వినడం వల్ల ఆ కిరాతకునికి పూర్వజన్మ వృత్తాంతమంతా గుర్తు వచ్చి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అతని పల్లెకు వెళ్ళిపోయాడు. మరొక వైపు ఎలుక రూపంలో ఉన్నటి శివశర్మ కూడా ఈ కార్తీక పురాణం మొత్తం విన్నాడు. తద్వారా ఆ ఎలుక రూపంలో ఉన్న శివశర్మకు కూడా పూర్వ బ్రాహ్మణ రూపం వచ్చి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి తన వృత్తాంతమును మొత్తం ఆయనకు వివరించి వారికి ప్రణమిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనుక ఓ మహారాజా,
ఈ కార్తీక పురాణం ఇహంలో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కలిగిస్తుంది. ఈ పురాణంను కార్తీక మాసంలో తప్పకుండా వినాలి అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి 5వ అధ్యాయం సమాప్తం. రాబోయే వీడియోలో మనం 6వ రోజు కార్తీక పురాణ మహత్యం తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. తద్వారా ఈ కార్తీక పురాణం వీడియోలు మొత్తం నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో ఉంది. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా ఈ కార్తీక పురాణంను మరికొంతమంది వింటారు. ధన్యవాదాలు.